మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని జంగారాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును 48 గంటలలో పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు 4.5 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసుల బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు, బహుమతులు అందజేశారు. సో అయితే చాలా సీరియస్గా ఉంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకుని మనం ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసాం. డిఎస్పీ నరేందర్ చూప్రాను, అలాగే ఇన్స్పెక్టర్ రామాయంపేట, ఇతర ఎస్ఐలు, అలాగే సిసిఎస్ బృందం అందరితో కలిసి మనం టీమ్స్ ఫామ్ చేసాము. 3 టీమ్స్ ఫామ్ చేసి ఆ రోజు నుంచి మనం అన్ని రకాల ప్రయత్నాలు టెక్నికల్గా, అలాగే లోకల్ ఎవిడెన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం వాటి కోసం క్లూస్ కోసం ట్రై చేసాము. దాంతో భాగంగా ఈరోజు మనం అతని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతడు వెంకటనారాయణ అని చెప్పి, అతని కామారెడ్డి జిల్లా చెందినవాడు. నాగిరెడ్డిపేట, ఇది మనస్పల్లి గ్రామం, నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా చెందినవాడు. ఇతను తన దగ్గర అతను మనం విచారించినప్పుడు తుఫాన్ బస్ స్టాండ్లో మనకు వనమాసం తిరుగుతుంటే పట్టుకొని అడిగినప్పుడు అతడు తన దగ్గర నేరం చేసిన ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి మనం కొత్త పోయిన ఇంటాక్ట్గా ప్రాపర్టీ కూడా గోల్డ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను విచారించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, అతనికి గత కొంతకాలం నుంచి ఏం పని చేయడం లేదు, దాంతోపాటు విలాసాలు మరిగి ఏమీ ఉద్యోగం చేయకుండా తిరుగుతున్నాడు. అయితే ఈ యుద్ధ దంపతులు ఏవైతే ఉన్నారో వీళ్ళ భార్యకు అమ్మమ్మ తాతయ్య అవుతారు వీళ్ళు. అయితే వీళ్ళు ఒంటరిగా ఉంటారనే విషయం అతను తెలుసు. తెలుబట్టి ఆ రోజు వచ్చేసి మన పైసలు దొరికితే మనం అప్పులు